నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆయన చేయనటువంటి పని లేదు. మరి తనకు తానే ఒక హీరోగా తనపైనే ఎన్నో సినిమాలు చేయించుకున్నారు. మరి ఈ సినిమాలు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి భక్తుడైనటువంటి దాసరి కిరణే ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇప్పుడు మరి దాసరి కిరణ్ గారు అరెస్ట్ అయ్యారు. ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అసలు తను చేయనటువంటి పని లేదు సార్. మరి తన మీద తానే ఎన్నో సినిమాలు తీసుకున్నారు. ఆ సినిమాలన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేసింది దాసరి కిరణ్ గారు. ఇప్పుడు దాసరి కిరణ్ గారు అరెస్ట్ అయ్యారు. దేని గురించి ఆయన అరెస్ట్ అయ్యారు ఏమంటారు? అంటే దాసరి కిరణ్ అరెస్ట్ చేసింది ఆ సినిమాలు తీసినందుకు కాదు, ఒక ఫ్రాడ్ కేసులు, చీటింగ్ కేసులు. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆ అప్పు తిరిగి ఇవ్వమని వాళ్ళు అడిగారు. 5 కోట్లు మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే వాళ్ళ మీద దాడి చేశాడు. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేస్తే దాసరి కిరణ్ని హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇది జరిగిందనమాట. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్గా చాలా సినిమాలు వచ్చినాయి. వాటిలో ఏదో అప్పుడు ఏదో రాజశేఖర్ రెడ్డిని హీరోగా పెట్టి, అంటే ఆ క్యారెక్టర్ని హీరోగా పెట్టి సినిమాలు తీసుకున్నారు. చూసిన వాళ్ళు చూశారు, చూడని వాళ్ళు చూడలేదు, వదిలేశారు. సినిమాలు ఏవి పెద్ద ఆడినవేమీ లేవు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మొత్తం చాలామందిని, నిర్మాతల్ని, దర్శకుల్ని, వాళ్ళ మీద వలేసి ఈతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. దర్శకుల్లో దొరికిన వ్యక్తి మనకి తెలుసు కదా, ది గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. మన ఒంగోలు పోలీసులు పిలిచినట్టున్నారు. అంటే వీళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడు దాసరి కిరణ్ ఉన్నాడు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు ఏ సినిమా అయినా తీయచ్చు, ఆ సినిమాకి ఏదన్నా స్టోరీ రాసుకోవచ్చు, రాజకీయ చిత్రాలు తీయచ్చు, రాజకీయ వ్యంగ్య చిత్రాలు తీయచ్చు, ఏదైనా తీయచ్చు, హారర్ సినిమా తీయచ్చు. కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే బూత్ సినిమాలు తీస్తారు. ఏదైనా తీసుకో, సెన్సార్ ఉంది, అన్నీ చూసుకుంటారు. ఇక్కడ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విలన్లుగా చూపించటానికి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ సినిమాలు తీయించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎంత దారుణంగా అంటే, వాళ్ళ నాన్న చచ్చిపోవడానికి కారణం, వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు ఈయన పెద్ద గంభీరంగా ఉండటం, ఏదో ప్రత్యర్థులు కుట్రవనినట్టు. అంటే ఇటువంటి సినిమాలు అభూత కల్పనలు. నీకు ఎంత అభూత కల్పన అంటే, రాజశేఖర్ రెడ్డి నువ్వు ఆ పావురాల గుట్టలో హెలికాప్టర్ కూలిపోయి చనిపోయాడు. నువ్వు ఎక్కడున్నప్పుడు? నువ్వు పావురాల గుట్ట వెళ్ళావా? నీకు అప్పటికి 2 రోజులు 3 రోజుల్లో పోలీసులు వెతికారు. చివరికి ఒక్కరోజు తెలిసింది హెలికాప్టర్ కూలిపోయింది, రాజశేఖర్ రెడ్డి కూడా చనిపోయాడని. ఏ కొడుకైనా ఏం చేస్తాడు? పావురాల గుట్ట పోవాలి కదా, పరిగెత్తుకుంటూ పోవాలి కదా. పరిగెత్తుకుంటూ పోయి అక్కడ సెర్చ్ ఆపరేషన్లలో నువ్వు కూడా ఉండాలి, చూడాలి. మీ నాన్న ఏమయ్యాడు, ఆ శరీరం ఏమైంది, ఉందా లేదా తెలుసుకోవాలి కదా. నువ్వు అవన్నీ తీసుకొని, ఆ బాడీ పార్ట్స్ తీసుకొని నువ్వు హైదరాబాద్ వెళ్తావు, పులివెందులు వెళ్తావు, వెళ్ళాలి కదా. ఆ పని చేసావా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు చేయలే? మరి దీని మీద ఇప్పుడు నేను చెప్పిన ఎపిసోడ్ మీద సినిమా తీస్తే జగన్మోహన్ రెడ్డి హీరోనా, విలనా? జగన్మోహన్ రెడ్డి హీరో క్యారెక్టరా, విలన్ క్యారెక్టరా చెప్పండి. ఆ రోజున ఏం చేసావు నువ్వు? తండ్రి చనిపోయాడని తెలిసిన తర్వాత నువ్వు ఎమ్మెల్యేలతో, ఆనాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేసి, మన నెక్స్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది, పార్టీ బాగుంటుంది అని చెప్పి కాగితాన్ని రాసి సంతకాలు పెట్టించుకున్నావా లేదా? నీది హీరో క్యారెక్టర్ ఎట్లా అవుతుంది? ఇటువంటివన్నీ పెట్టి ఆ వ్యూహం సినిమా తీసి, తర్వాత శపథం అని ఓ సినిమా తీసి, అంతకుముందు చాలా సినిమాలు, రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలన్నీ మనకు తెలుసు. ఏది, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఒకటి, దాని టైటిల్ మార్చారు, కోర్టు అబ్జెక్షన్ చెప్తే మార్చారు. అది లక్ష్మీస్ ఎన్టీఆర్. లక్ష్మీపార్వతిని, ఆ క్యారెక్టర్ని ఒక ఎలివేట్ చేయటానికి, లక్ష్మీపార్వతి క్యారెక్టర్ ఎటువంటిదో అందరికీ తెలుసు. లక్ష్మీపార్వతి క్యారెక్టర్ని ఎలివేట్ చేయటానికి చంద్రబాబు నాయుడిని విలన్గా చూపించటం, ఇదే నీ పద్ధతి? నువ్వు సినిమాలు తీసే విధానం కానీ, ఆ సినిమాలకి ఫైనాన్స్ చేసే విధానం కానీ ఏంటది? ఈ డబ్బులన్నీ ఎక్కడివి? తీరా చూస్తే నువ్వు 5 కోట్లు ఒకళ్ళ దగ్గర అప్పు చేసి, ఆ అప్పు తీర్చలేక నువ్వు ఏమయ్యావు? ఈ రోజున జైలు పాలయ్యావు. అంటే అర్థం ఏంటి? నువ్వు సినిమా దేయి కిరణ్, ఆ డబ్బులు నేను ఇస్తానని
జగన్మోహన్ రెడ్డి చెప్పి అబద్ధం చెప్పి నీతోటి ఆ సినిమా తీయించి తర్వాత నీకు డబ్బులు ఎగ్గొట్టాడా? అందువల్ల నువ్వు అతనికి డబ్బులు ఇవ్వలేదా? లేదు, నువ్వు కావాలనే వాళ్ళని మోసం చేసావా? ఏదో ఒకటి చేయాలి కదా. నీకు 5 కోట్లు అప్పు ఇచ్చిన వాళ్ళు నీ మీద కేసు పెట్టారంటే నువ్వు ఇవ్వకపోతేనే కదా కేసు పెట్టాను. నువ్వు పైగా దాడి చేస్తేవి. అంటే ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది, పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఆ రోజు సినిమాలు తీసేటప్పుడు ఓకే, ఈ కమ్మరాజ్యంలో కడపరెడ్లు కానీ, లేదు లక్ష్మీ ఎన్టీఆర్ కానీ, లేదు వ్యూహం సినిమా కానీ, లేదు ఆ తర్వాత వచ్చిన శపథం సినిమా కానీ, వీటితోటి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని అనుకునేట్టయితే ఓకే, అట్లా కూడా ఒక నిమిషం అనుకుందాం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడాడు. రామ్ గోపాల్ వర్మ గురించి ఏం మాట్లాడాడంటే, రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీశాడు, అది ఏదో వ్యూహం, ఏది వ్యూహం అని ఈ డ్రామాలు అన్నాడు. రాజశేఖర్ ఈ జగన్మోహన్ రెడ్డి డ్రామా నేను చెబుతున్నది. వ్యూహం సినిమా తీశాడు. ఆ వ్యూహం సినిమా తీస్తే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేస్తారా? సినిమా తీయటం తప్ప అన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి పాత మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లు తీసి చూడండి. వాళ్ళైతే మరి అదేదో సినిమా తీశారు. ఏ సినిమా అదే బాబాయ్ మర్డర్ది, అది దాని మీద వివేకం ఇదంతా నాటకం. జగన్మోహన్ రెడ్డి కెమెరా ముందు ఆడిన డ్రామా గురించి నేను చెప్తున్నా. అవివేకం. వాళ్ళైతే వివేకం సినిమా తీయొచ్చు. వివేకం సినిమా ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా నీకు? వివేకం సినిమా ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడు కాదు కదా, లోకేష్ కాదు కదా, పవన్ కళ్యాణ్ కాదు కదా. ఎవరో తీశారు, ఎవరో రిలీజ్ చేశారు. అది కూడా ఏంటి, యూట్యూబ్లోనే ఎక్కడో రిలీజ్ అయింది. అది ఎవరు తీశారో మరి అదంతా వాళ్ళు వేశారు. అందులో సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం మేము ఈ సినిమా తీసామని వేశారు. నువ్వేం వేసావు? లక్ష్మీ ఎన్టీఆర్ ముందర ఏమన్నా వేసావా? నువ్వు వ్యూహం సినిమా ముందర ఏమన్నా వేసావా? నువ్వు ఆ సినిమా వ్యూహం సినిమా నాది అని జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒప్పుకున్నాడు. మా సినిమా ఏది అది వ్యూహం సినిమా అని, మా సినిమా అని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మా సినిమా వ్యూహం అన్న తర్వాత ఆ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ అనే ఇతను వేరే వాళ్ళకి ఎవరికో విజయవాడలో వాళ్ళకి 5 కోట్లు అప్పెగ్గొట్టాడు. అంటే మీరు ఈ డాట్స్ని లింక్ చేసుకోండి. నేను ఇంతసేపు చెప్తున్న కారణం అది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి నేను డబ్బులు ఇస్తాను నువ్వు సినిమా ది అని ఎంకరేజ్ చేసి తర్వాత డబ్బులు ఇవ్వటం మానేశాడా? ఏం జరిగింది? దాసరి కిరణ్ ఒక 5 కోట్ల రూపాయలు ఎందుకు ఎగ్గొట్టాడు? వాళ్ళు తిరిగి అడిగితే వాళ్ళ మీద ఎందుకు దాడి చేశాడు? ఇది అంటే ఆ తర్వాత ఏదో శపథం అనే సినిమా తీశాడు. ఆ శపథం అనే సినిమా తీస్తే ఆ సినిమా తీసినప్పుడే చాలా వార్తలు వచ్చినాయి. ఆ శపథం సినిమా కరెక్ట్గా రాలేదు, అందుకని జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వటం మానేశాడు, ఆ సినిమా ఆగిపోయింది అని వచ్చింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మే దీన్ని టేక్ ఓవర్ చేశాడు. ఆయనే నిర్మాతగా మారి ఆయనే తీస్తున్నాడు. దాన్ని ఎట్లయినా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని చెప్పి రామ్ గోపాల్ వర్మ ప్రయత్నం చేస్తున్నాడు అని కూడా వార్తలు వచ్చినాయి. అంతకుముందు ప్రొడ్యూసర్ ఎవరు, అతను డబ్బులు ఎంత ఖర్చు పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు విత్డ్రా అయ్యాడు, రామ్ గోపాల్ వర్మ ఆ పిక్చర్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఎట్లా రిలీజ్ చేశాడు. అంటే ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నైజాన్ని మనం గుర్తించాలి, గమనించాలి. అంటే ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని నాశనం చేయటానికి ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధంతో కొట్టాడు. కానీ ప్రత్యర్థులు నాశనం కాలేదు, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమని ఉపయోగించుకొని అందులో కొంతమంది బినామీ నిర్మాతల్ని పెట్టుకొని ఈ రామ్ గోపాల్ వర్మ అనే ఒక పర్వర్టెడ్ డైరెక్టర్ తోటి ఇటువంటి పర్వర్టెడ్ స్టోరీలు, రాజకీయ వికృత చిత్రాలని తీసి ప్రేక్షకుల మీదకు వదిలాడు. వాట్ ఈస్ ద నెట్ రిజల్ట్? ఇదే రామ్ గోపాల్ వర్మ
కొన్ని మొహాలు ఇవి తీసి ఫేక్ ఫోటోలు అవన్నీ పెట్టేసి వాటిని మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఈ రోజున పోలీసుల కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవటం అనే ఒక ప్రక్రియ ఎంత ప్రమాదకరమైనదో అందరూ ఆలోచించాలి. నేను అందుకోసం అని చెప్పి ఇంత డీటెయిల్డ్గా ఒక్కొక్క విషయాన్ని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డితో స్నేహం ఎంత ప్రమాదకరం అనే దానికి ఇది తాజా ఉదాహరణ, తాజా లేటెస్ట్ ఎగ్జాంపుల్. జగన్మోహన్ రెడ్డితో మనం అంటగాగుతున్నాము, జగన్మోహన్ రెడ్డితోటి మనం స్నేహం చేస్తున్నాము అని ఎవరైనా అనుకుంటే మీరు ట్రబుల్లో కాలేసినట్టే లెక్క, మీరు ట్రబుల్లోకి వెళ్ళిపోయినట్టే. చూస్తున్నాం కదా, ఐఏఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అవుతున్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. లిక్కర్ స్కామ్లో అయితే ఖరగ్పూర్లో చదివిన అతను స్టూడెంట్ ఇరుక్కుపోయాడు. ఎవరో మామూలు మధ్యతరగతి ఏదో కాఫీ డేలోనో ఎక్కడో కాఫీ షాప్లో పనిచేసే ఒక కుర్రాడు అతని జీవితం అతను గడుపుతున్నాడు. అతన్ని తీసుకొచ్చి మద్యం కుంభకోణంలో ఇరికిచ్చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతమంది జైలుకి వెళ్తున్నారు. అందుకని మొత్తం ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ మాకుంటుంది, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటాం పొరపాటు. ఎంత డేంజర్ అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే డేంజర్. ఈ రోజున ఎవరైనా సరే ఇప్పుడు జైలుకి వెళ్తున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేసిన వాళ్ళే జైలుకి వెళ్తున్నారు. మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డితో దూరంగా ఉన్నవాళ్ళు జైలుకి వెళ్ళటల్లా, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసి మంత్రులుగా ఉన్నవాళ్ళు జైలుకి వెళ్తున్నారు. ఇది పరిస్థితి. అందుకని మీకు దాసరి కిరణ్ ఈ రోజున అరెస్ట్ అయ్యాడా, రేపొద్దున ఏమవుతుంది, అతను ఏం చెప్తాడు, కోర్టులో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఇప్పుడు మనకు అనవసరం. కానీ ఇక్కడ మనం ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేయటం వల్ల వీళ్ళ జీవితాలన్నీ, అంటే దీపం ప్రమిద చుట్టూతా కొన్ని పురుగులు ఎగురుతూ ఉంటాయి. మెల్లిగా 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 దగ్గరికి వెళ్ళిపోయి ఆ దీపం సెగకి కాలి కింద పడి చచ్చిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి అందరూ. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అందరూ గుర్తుపెట్టుకోవాలి. సినిమాలు తీయించుకున్నది ఎవరి కోసం? తన కోసం, తన ఇమేజ్ పెంచుకోవడం కోసం. ఈరోజు బలైపోతున్నది ఎవరు? సో ఒక సినిమాలే కాదు, మద్యం కుంభకోణం దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ప్రతిదీ కుంభకోణమే. ఇసుక కుంభకోణం, నీకు మొత్తం గనులు దోచింది కుంభకోణం. ఇవన్నీ మొత్తం ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిపోతూ ఉన్నది. ఇది లేటెస్ట్ ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విలన్గా చూపిస్తూ ఇటువంటి ఎన్నో సినిమాలు తీసి వారికి డబ్బులు ఇవ్వలేదా, అందుకే దాసరి కిరణ్ గారు అప్పు చేసి వాటిని తీర్చలేదా, అందుకే అరెస్ట్ అయ్యారా, ఈరోజు ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.